99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం. నమస్కారం. 99 న్యూస్ కు స్వాగతం. శ్రీ సత్యసాయి జిల్లా పెనుగొండ నియోజకవర్గం పెనుగొండ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో కలిసి జొన్న రైతులు, మొక్కజొన్న రైతులు, వేరుశనగ రైతులకు మద్దతు ధర కల్పించాలని, అలాగే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు బైఠాయించి ధర్నా చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా పండించిన పంటలకు సరైన గిట్టుబాటు ధరలు కల్పించి రైతు పండించిన పంటను ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని సబ్ కలెక్టర్కి రైతులు వైసీపీ శ్రేణులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉషా శ్రీచరణ్ మాట్లాడుతూ, నాడు జగన్మోహన్ రెడ్డి రైతులకు, కౌలు రైతులకు బటన్ నొక్కి ఇన్పుట్ సబ్సిడీ, క్రాప్ ఇన్సూరెన్స్, ధర స్థిరీకరణ, గిట్టుబాటు ధర, పంట కొనుగోలు, రైతు భరోసా అందజేస్తే ఈ చంద్రబాబు రైతులకు కనీసం యూరియా కూడా అందించకపోతున్నారు. మొక్కజొన్న రైతులు ఇప్పుడు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంఎస్పీ మద్దతు ధర 2400 రూపాయలు ఉన్నప్పటికీ ప్రభుత్వం కొనడం లేదన్నారు. దళారులు 1600 రూపాయలకే కొంటున్నారని, ఈ కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల చేతుల్లో రైతులు క్వింటాకు 600 నుండి 700 వరకు నష్టపోతున్నారు. గిట్టుబాటు ధర దక్కక ఒక్కో రైతు లక్షల్లో నష్టపోతున్నారు. రైతు సమస్యలపై కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులను ఆదుకోవాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. పూడి శ్రీహరిని మరోసారి అరెస్ట్ చేశారు. ఒక్క కూటమి ప్రభుత్వంలో తప్ప ఇలాంటి కక్షపూరిత రాజకీయాలు మన తెలుగు రాష్ట్రాలు ఎప్పుడైనా చూసామా? ప్రజా సమస్యలను గాలికి వదిలేశారు. అక్రమ అరెస్టులు, అక్రమ నిర్బంధాలే కూటమి అజెండాగా కనబడుతుంది. ఈ కూటమి నిరంకుశత్వ పాలనపై ప్రజల తిరుగుబాటు ఖాయమని మాజీ జనసేన నాయకురాలు జోష్న అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా లేపాక్షి మండలం సిరివరం గ్రామం అన్నపూర్ణేశ్వరి దేవాలయం నందు వైఎస్ఆర్సీపీ నాయకుడు లోకేష్ ఉన్న కుమార్తె వివాహ వేడుకల్లో పాల్గొని వధువులను ఆశీర్వదించిన హిందూపురం నియోజకవర్గ ముఖ్య నాయకులు గుడ్డంపల్లి వేడిరెడ్డి. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ ప్రభాకర్ గౌడ్, స్థానిక నాయకులు కరియప్ప, రంగనాథ్, రాష్ట్ర బూత్ విభాగం సంయుక్త కార్యదర్శి వరుణ్ రెడ్డి తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అమలాపురం నియోజకవర్గం మాజీ శాసనసభ్యులు శ్రీ కుడుపూడి చిట్టబ్బాయి 5వ వర్ధంతి సందర్భంగా హైస్కూల్ సెంటర్లో ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించిన అమలాపురం మాజీ పార్లమెంట్ సభ్యులు శ్రీమతి చింతా అనురాధ. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొమ్మి ఇజ్రాయిల్, కుడుపూడి సూర్యనారాయణరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలో శ్రీ రామాలయం దేవాలయం నందు బంతుల రవి వివాహ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధువులను ఆశీర్వదించిన ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తలుపుల మండలం మైరాడ గ్రామానికి చెందిన పుల్లాయప్ప కుమారుడు అనిల్ కుమార్ వివాహ కార్యక్రమంలో పాల్గొని నూతన వధువులను ఆశీర్వదించిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి పూల శ్రీనివాసరెడ్డి. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లోనే ఎందుకు ఈ సమస్య వచ్చింది అని కేంద్ర పెట్రోల్, సహజ వాయు మంత్రిత్వ శాఖ కార్యదర్శిని కలిస్తే ఆయన విస్తుపోయే సమాధానం చెప్పారు. ఈ ఇంధన కొరతకు కారణం కూటమి ప్రభుత్వం తీసుకున్న ఒక అనాలోచిత నిర్ణయమని కడప వైఎస్ఆర్సీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. పట్టణంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అంగరంగ వైభవంగా వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి కురుబ దీపికమ్మ పుట్టినరోజు వేడుకలు. దీపికమ్మకి కేకు తినిపించి శుభాకాంక్షలు తెలియజేసిన గుడ్డంపల్లి వేణురెడ్డి. ఈ కార్యక్రమానికి భారీగా హాజరైన మాజీ ప్రజాప్రతినిధులు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలో మే 1వ తారీఖున జరగబోయే మేడే ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని ఏఐటీయూసీ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షులు నిమ్మటూరి రామకృష్ణ కార్మికులకు పిలుపునిచ్చారు. సంఘం సమావేశంలో వారు పాల్గొని మాట్లాడుతూ 141వ మేడే 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మికులు పోరాడాలని అన్నారు. బ్రిటిష్ కాలం నాటి పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను యథావిధిగా అమలు చేయాలని రామకృష్ణ ఈ సందర్భంగా కోరారు. అలాగే అసంఘటిత రంగంలో పనిచేస్తున్న వడ్డీ, ఆటో, హమాలీ స్కీమ్ వర్కర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిద్ధారం రోడ్ ఆటో వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు సిహెచ్ కాశీరావు, అడ్డా ఉపాధ్యక్షులు చాట్ల లక్ష్మయ్య, కొండపల్లి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. బి మోతికుమార్ తండ్రి రంజా బిఎం మంజల పెనుపల్లి మండలం ఖమ్మం జిల్లా నివాసిని. భారతదేశ యువకుడిగా దేశ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలనే సంకల్పంతో ప్రారంభించిన నా మౌంట్ ఎవరెస్ట్ బేస్ క్యాంప్ 5364 మీటర్ల ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేశాను. ఇండియా నుంచి నేపాల్లోని ఖాట్మండు విమానాశ్రయం ద్వారా
లుక్లా వరకు చేరుకొని అక్కడి నుంచి తీవ్ర చలి, ఆక్సిజన్ కొరత, ప్రమాదకరమైన పర్వత మార్గాల్లో ఎదురైన ఎన్నో సవాళ్లను అధిగమిస్తూ మొత్తం 53 కిలోమీటర్ల ట్రెక్కింగ్ కు 26 గంటల 6 నిమిషాల 47 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. ఈ ప్రయాణంలో నా ప్రధాన లక్ష్యం భారత జాతీయ పథకాన్ని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వద్ద గర్వంగా ఎగరవేసి దేశ గౌరవాన్ని నిలబెట్టడం. సాధారణ కుటుంబం నుంచి వచ్చి ఎన్నో కష్టాలను ఎదుర్కొంటూ ఈ స్థాయికి చేరుకోవడం నాకెంతో గర్వంగా ఉంది. ఈ విజయం నా వ్యక్తిగత సాధన మాత్రమే కాదు, దేశ యువతకు స్ఫూర్తిగా నిలుస్తుందని నమ్ముతున్నాను. త్వరలోనే ప్రపంచంలోనే అత్యున్నత శిఖరమైన మౌంట్ ఎవరెస్ట్ ని అధిరోహించి భారత త్రివర్ణ పథకాన్ని మరింత ఎత్తులో ఎగరవేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాను. నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చిన నా కుటుంబ సభ్యులు, స్నేహితులు, మార్గదర్శకులు మరియు సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణం నవభారత్ డిగ్రీ కాలేజ్ నందు మన సత్తుపల్లి మన మట్ట కార్యక్రమంలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లిలో విజనరీ కోచింగ్ సెంటర్ పర్యవేక్షణలో ఉచిత స్పోకెన్ ఇంగ్లీష్ కోచింగ్ సెంటర్ను ప్రారంభించిన రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గాదె చెన్నకేశ్వరరావు, గాదె నరసింహారెడ్డి, సత్తుపల్లి పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మరియు తెలంగాణ రాష్ట్ర మంత్రి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్మికులు జరిగిన చర్చలు పూర్తి స్థాయిలో చర్చలు సఫలమైన సందర్భంగా ఆర్టీసీ కార్మికులు అందించిన వరాల జల్లుల సందర్భంగా సత్తుపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీమతి డాక్టర్ మట్టా రాగమయ్యి దయానంద్ ఆధ్వర్యంలో సత్తుపల్లి బస్టాండ్లో ఆర్టీసీ కార్మికులతో కృతజ్ఞత తెలుపుతూ సంబరాల్లో పాల్గొన్న డాక్టర్ మట్టా దయానంద్ ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షులు నూతి సత్యనారాయణ ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి చిత్రపటానికి పూలాభిషేకం మరియు పాలాభిషేకం చేసిన డాక్టర్ మట్టా దయానంద్ మరియు ఆర్టీసీ కార్యక్రమం. ఈ వార్తని ఇంతటితో సమాప్తం. 99 న్యూస్ అనుక్షణం ప్రజల కోసం.